పార్ట్ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒకలాగా, అవతల వాళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఇంకోలాగా వారు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదో బై ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో తీసుకుంటే ఆ ప్రాంతంలో ఉన్న మైనార్టీలంతా ఒక రకమైన నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల మాకేదో నష్టం జరుగుతుంది, ఇంకోళ్ళకి ఏదో జరుగుతుంది, ఇంకో పార్టీకి ఏదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసి కుట్ర చేసి చేస్తా ఉన్నారు. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్. బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు. మీరు గతంలో రాజస్థాన్లో గంగానగర్ జిల్లా కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కేవలం 30 రోజుల ఎన్నికలు ఉందనగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో పోటీ చేసే కరణ్పూర్ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని మీరు నేరుగా ఆ అభ్యర్థిని మంత్రివర్గంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేపించినటువంటి వాస్తవ పరిస్థితులను మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరైతేనేమో నేరుగా అసలు అక్కడ పోటీ చేస్తున్న ఆ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్న ఆ శాసనసభ నియోజకవర్గంలో అభ్యర్థిని తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు ఆయన. ఆల్రెడీ ఆయన శాసన మండలి సభ్యుడు కూడా. అటువంటి వ్యక్తిని తీసుకోవద్దని మీరు చేసేటువంటి ఆలోచన కేవలం బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రగానే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీని ద్వారా మరొక్కసారి సరే గతంలో ఎట్లాగూ ఆ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోయింది, మెర్జ్ చేయటం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, చేశారు, అందుకే వాటన్నిటిని కూడా నేను బయట పెడుతున్నానని కూడా వారు చెప్పారు. మరొక్కసారి మీరు ఆ వాస్తవ పరిస్థితులు నిజమే అని చెప్పి ప్రక్రియ ఈరోజు టీఆర్ఎస్కి మేలు జరగటం కోసం చేస్తున్నటువంటి పనితో ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఈ రాష్ట్రంలో రాజకీయ పోకడికి ప్రయాణం సాగిస్తున్నారనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతా ఉంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి విధానపరమైన ఆలోచనలతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా మంత్రివర్గంలో సమాజమైనటువంటి సమాన అవకాశాలు కల్పిస్తూ పాలనలో భాగస్వాములు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దాన్ని చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కోసం ఈరోజు గాంధీ భవన్ నుంచి నేను సమావేశాన్ని ఏర్పాటు చేశాను. అజరుద్దీన్ గారిపై చేస్తున్న ఈ కుట్రలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కూడా. మిత్రులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేబినెట్లో తీసుకోవటానికి శాసనమండలి సభ్యుడిగా ఈ మధ్యనే అజరుద్దీన్ గారు నియమించబడ్డారు. అంటే కేబినెట్ నిర్ణయం చేసి పంపించారు. సో ఇంతకాలం ఎందుకు చేయలేదు ఇప్పుడే అంటే, ఇప్పుడే నిర్ణయం చేశాం. గతంలో చేసినటువంటి అభ్యర్థులకు సంబంధించిన సమాచారం ఏం జరిగిందో మీకు తెలుసు. అందుకే కొత్తగా మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడు ఏం చేయాలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తమ నిర్ణయాలు చేస్తుంది.
ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యం, అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్. వారు సో డెఫినెట్ గా ఇటువంటి నిర్ణయాల పట్ల హర్షిస్తే తప్ప బాధపడదు. తాత మధు ఎమ్మెల్సీ గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం నేను చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అట్లాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైక్లోన్ సంబంధించి స్పష్టంగా కూర్చొని రివ్యూ చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక్క దగ్గరే కూర్చొని దానికే పరిమితమై అక్కడే ఉండే పరిస్థితిలో నా పాత్ర లేదు. మదర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ పని స్పష్టంగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను, మిగతా మంత్రివర్గ సహచరులు 24/7 దీన్ని డిక్లేర్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఈ పని కార్యక్రమం